వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓటర్ ఐడి సంబంధించి ఇంకా ఎవరైనా 18 సంవత్సరాల నుండి యువకులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే న్యూ ఓటర్ కార్డు అప్లై చేసుకోవడానికి మనకి ఎన్నికల కమిషన్ వాళ్ళైతే మన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్గా మొన్నటి వరకు అయితే మనకి సైట్ అనేది ఓపెన్ కాలేదండి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క మొబైల్లోనే మీరే ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఏ విధంగా న్యూ ఓటర్ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ప్రజెంట్గా మనకి ఎన్నికల కమిషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మే 10న మన ఎన్నికల పోలింగ్ అంతే జరుగుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎవరన్నా 18 సంవత్సరాల ఉన్నటువంటి యువకులు ఎవరైనా పెండింగ్ ఉంటే వాళ్ళు ఏప్రిల్ 15వ తేదీ లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్లై చేసినటువంటి డేటా అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి బిఎల్ఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఒక వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో కొన్ని డాక్యుమెంట్లు అయితే అడుగుతారండి. ఆ డాక్యుమెంట్ తీసుకొని మనం సబ్మిట్ చేసిన వెంటనే వెరిఫికేషన్ పూర్తి అయిన వెంటనే ఎన్నికల కమిషన్స్ ఎవరైతే ఉన్నారో వారు మన యొక్క కార్డు అనేది అప్రూవ్ చేసి మన యొక్క ఓటర్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నిండినటువంటి యువకులు ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఆన్లైన్ ప్రాసెస్లో మీరే మీ యొక్క మొబైల్ని చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు టెస్టింగ్ పర్పస్ అని చూపిస్తాను. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్ లేదాం. కొత్తగా మనం న్యూ ఓటర్ కార్డు అనేది అప్లై చేయాలనుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలక్షన్ కమిషన్ నుంచి వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసి లాగిన్ చేసుకోవాలి. సో మీరే మీ యొక్క మొబైల్లో లాగిన్ చేసుకోవచ్చు. నేను లాగిన్ రిజిస్టర్ అయ్యాను కాబట్టి సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఏదైతే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చింటామో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు లాగిన్ అవ్వాలి. సో మీకు ఓటీపీ అయితే రావడం ఉంది. సో నేను వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓటర్ సంబంధించి ఏదైతే సర్వీస్ పోర్టల్ ఉందో అందులో మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంటే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఫామ్ 6 సంబంధించి న్యూ ఓటర్ కార్డు ఎవరైతే 18 సంవత్సరాల నిండినటువంటి యువకులు ఉన్నారో వారు వెంటనే మీ యొక్క ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఈ విధంగా అయితే చేసుకోండి. సో చేసుకున్న వెంటనే సంబంధిత అధికారులు ఎవరైతే బిఎల్ఓ సార్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే మీకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు వెరిఫై చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎలా ఫామ్ ఫిల్ చేయాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ప్రజెంట్గా మనకి పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మనం 12 రకాల డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనం చూద్దాం. సో వీటికి సంబంధించి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి సో యువకులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఈ విధంగా అయితే మీరు ప్రాసెస్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మనకి ఫామ్ 6 అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకు ఏదైతే ఫామ్ 6 అనిందో అక్కడ మనం ట్యాప్ చేసిన వెంటనే సో ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ నుంచి మన యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాదాపు మనం 12 రకాల కాలమ్స్ అనేది మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తున్నాను. ఈ 1 by 1 అయితే మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం అవుతుంది. సో ప్రజెంట్గా మీది ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ప్రజెంట్గా నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే అవుతుంది. ఎవరైతే యువకులు 18 సంవత్సరాల నుండి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే న్యూ ఓటర్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క పేర్లను ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ గా ఓన్లీ న్యూ ఓటర్ కార్డుకు మాత్రమే ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి కరప్షన్ చేసుకోవడానికి కానీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ సో నేమ్ తప్పుని ఎడిట్ చేసుకోవడం కానీ అలాంటివి అయితే ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. ఓన్లీ న్యూ ఓటర్ ఐడి కార్డుకు అప్లై చేసుకునే ప్రాసెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లో మనకి ఇది మాత్రమే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. మిగతా అనేది ఏం లేదు. ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ అనేది యాజ్ యూజువల్ మన ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిలేషన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇది మీకు టెస్టింగ్ పర్పస్ ని చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి 12 రకాల కాలమ్స్ అయితే ఉన్నాయి. ఈ 12 రకాల కాలమ్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ మరొకసారి స్టేట్ అయితే అడుగుతుంది. అలాగే మన డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుందండి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విలేజ్ టౌన్ చెప్పేసి అవుతుంది. సో మీ విలేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీది ఏ విలేజ్ అయితే ఉందో విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసి ఇక్కడ మనకి జెండర్ అయితే అడుగుతుందండి. సో ఇక్కడ మనకి స్టార్ గుర్తు ఏవైతే మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చుకున్న ఒకటే లేకున్నా ఒకటే, ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన ఒకటే లేకున్నా ఒకటే ప్రాబ్లం లేదండి. సో ప్రజెంట్ గా మీకు మొబైల్ నెంబర్ న్యూ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. సో మీరు ఓటర్ కార్డు ఒకవేళ పోయినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి. ఓకేనా. సో మొబైల్ నెంబర్ అయితే లింక్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి 2 కాలమ్స్ అయితే కంప్లీట్ అవడం అండి. ఇప్పుడు మనకి అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్, మీ యొక్క ఆధార్లో ఏదైతే ఉందో అడ్రస్ అని మెన్షన్ చేయాలి. సో అలాగే ఇక మీ యొక్క
స్ట్రీట్ అంటే మీ యొక్క విలేజ్ అని రాయాలి. ఇక్కడ మీకు టౌన్ ఉంటే టౌన్, విలేజ్ అంటే విలేజ్ అని రాయాలి. సో ఇక్కడ అలాగే ఆటోమేటిక్గా మనం పైన ఎంటర్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా కింద రావడం జరుగుతుందండి. సో ప్రజెంట్గా ఇక్కడ మన స్టార్ గుర్తు ఏవైతే అవైతే మొత్తం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి మన యొక్క పోస్ట్ ఆఫీస్ ఏదని చెప్పేసి అవుతుంది. సో మీ యొక్క పోస్టల్ ఏదైతే ఉందో ఆ పోస్టల్ అనేది ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి డిస్టిక్ అడుగుతుందండి మరొకసారి. సో మన యొక్క డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా రావడం అవుతుంది. అలాగే పిన్ కోడ్ అయితే అడుగుతుందండి. సో మనకు సంబంధించి మన యొక్క మండలం యొక్క పిన్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 3 కాలమ్స్ అనేవి కంప్లీట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో అప్లై చేసేటప్పుడు ఇక్కడ నేను ప్లేస్ ఆఫ్ ఇష్యూస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ అయితే అడుగుతుంది. ప్రజెంట్ గా నా దగ్గర పాస్పోర్ట్ నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ మనకి స్టార్ గుర్తున్నది ప్రతి ఒక్కటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ గా మన పాస్పోర్ట్ నెంబర్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇష్యూ ఎప్పుడైంది ఎప్పుడు అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో అక్కడ నుంచి మనకి పాస్పోర్ట్ లేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేశారు పాస్పోర్ట్ అనేది చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ చేసిన కార్డు ఎప్పుడు చేసినారు, ఎక్స్పైర్ ఎప్పుడు అని చెప్పేసి 2 డేట్లు ఉంటాయి. ఆ 2 డేట్లు అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే మనకి విఐఎస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టు ఈ విధంగా డీటెయిల్స్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ మొత్తం మరొకసారి అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి 1 by 1 అయితే డీటెయిల్స్ అనేది మొత్తం అడుగుతుందండి. సో డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ 1 by 1 అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ గా ఈ విధంగా అయితే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మన యొక్క న్యూ ఓటర్ కార్డుకి అయితే మనం ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎవరైనా ఉంటే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సంబంధించి అడుగుతుంది. సో మీరు ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే డీటెయిల్స్ మొత్తం మరొకసారి మనకి మన యొక్క అడ్రస్ అనేది మొత్తం అడుగుతుందండి. సో అడిగిన తర్వాత లాస్ట్ లో మనకి క్యాప్చర్ కోడ్ అనేది ఉంటుంది. సో క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ మనకి ఫోటో అనేది పాస్పోర్ట్ సైజ్ 2 MB లోపల మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ అయితే ఇక్కడ మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నికల కమిషన్ వాళ్ళైతే మనకి ఓటర్ ఐడి న్యూగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏవైతే యువకులు ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళైతే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చండి. సో అప్లై చేసుకున్న వెంటనే సంబంధిత అధికారులు BLO ఎవరైతే ఉన్నారో వారికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొన్ని కాలమ్స్ అయితే అడుగుతుంది. సో డిక్లరేషన్ అడుగుతుంది. ఆ డిక్లరేషన్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ప్లేస్ డేట్ అనేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంటుంది. సో క్యాప్చర్ కోడ్ అని ఎంటర్ చేసి సబ్మిట్ టు ప్రివ్యూ అని క్లిక్ మీ యొక్క డీటెయిల్స్ అని రావడం అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.